మీ ఇంటిని మంచి ధరకు అమ్మాలనుకుంటున్నారా? ఈ 8 వాస్తు టిప్స్ తప్పక పాటించండి. భారతదేశంలో పురాతన కాలం నుండి వాస్తును అనుసరిస్తున్నారు. అందమైన మరియు శుభప్రదమైన ఇంటిని నిర్మించడానికి కొన్ని ప్రమాణాలు అనుసరించబడతాయి. ఇప్పుడు చాలా మంది వాస్తు ఆధారంగా ఇల్లు కొంటున్నారు. కాబట్టి మీరు మీ ఇంటిని మంచి ధరకు త్వరగా విక్రయించాలనుకుంటే కొన్ని మార్గదర్శకాలను అనుసరించండి. 1. ప్రధాన ద్వారాన్ని మార్చండి. ప్రతి ఇంటిలో ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైన లక్షణం. వాస్తు శాస్త్రంలో దీనిని ప్రిన్సిపాల్ ప్రవేశ్ ధావర్ అంటారు. అందువల్ల ప్రధాన ద్వారం ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిక్కులకు ఎదురుగా ఉండటం అదృష్టమని భావిస్తారు. అందువల్ల ఎవరైనా విక్రయించాలనుకునే ఇంటి ప్రధాన తలుపును ఫిక్స్ చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. 2. ఇంట్లో శుభ్రత పాటించడం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం, ఎందుకంటే మురికిగా ఉండే ఇల్లు చెడు శక్తిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఇల్లు కొనాలనుకునేవారు చూసేటప్పుడు దానిని ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచాలి. 3. పర్ఫెక్ట్ లైటింగ్. ఇంట్లో సరైన లైటింగ్ ఉండటం చాలా ముఖ్యం. రోజంతా సూర్యకాంతి ఇంట్లోకి వచ్చే ఇల్లంటే అందరికీ ఇష్టం. అది అందుబాటులో లేకపోతే కృత్రిమ లైటింగ్ ఉపయోగించవచ్చు. మంచి లైటింగ్ ఇంటి సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కొనుగోలుదారులను కూడా ఆకర్షిస్తుంది. 4. మొక్కల ప్రాముఖ్యత. వాస్తు శాస్త్రంలో మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంటి లోపల ఆరుబయట పచ్చని మొక్కలను పెంచడం వల్ల మంచి శక్తిని పొందవచ్చు. ఇది ఇంటి రూపాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 5. రంగుల ఎంపిక. వాస్తు శాస్త్రంలో రంగులు చాలా ముఖ్యమైనవి. తెలుపు, లేత నీలం, లేత ఆకుపచ్చ లేదా పింక్ వంటి ప్రకాశవంతమైన, సంతోషకరమైన రంగులను ఉపయోగించండి. ఈ రంగులు సానుకూల శక్తిని రేకెత్తిస్తాయి మరియు గృహ కొనుగోలుదారులను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. 6. టాయిలెట్, బాత్రూమ్. వాస్తు శాస్త్రం ప్రకారం టాయిలెట్ మరియు బాత్రూమ్ యొక్క స్థానం చాలా ముఖ్యమైనది. అవి ఇంటికి నైరుతి లేదా పడమర దిశలో ఉండాలి. అలాగే ఈ స్థలాలు శుభ్రంగా, మంచి స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. 7. వంటగది. వంటగది ఎల్లప్పుడూ ఆగ్నేయంలో ఉండాలి. ఇది సాధ్యం కాకపోతే వంటగదిని వాయువ్య దిశలో ఉంచవచ్చు. వంటగదిలో సానుకూల శక్తి ప్రవాహం ఇంటి శ్రేయస్సును పెంచుతుంది. కాబట్టి మీకు ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహం ఉన్నప్పుడు ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది. 8. వాసన మరియు ధ్వని. వాస్తు శాస్త్రంలో ధ్వని, వాసన చాలా ముఖ్యమైనవి. అందువల్ల మీరు ఇంటి అంతటా ఆహ్లాదకరమైన శ్రావ్యమైన శబ్దాలను సృష్టించడానికి గంటలు లేదా మంత్రాలను ఉపయోగించవచ్చు. ఆహ్లాదకరమైన సువాసనను సృష్టించడానికి సువాసన గల కొవ్వొత్తులను, ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించండి. ఇది కొనుగోలుదారులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు సానుకూల అనుభవాన్ని ఇస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.